అయ్యప్ప భక్త సమాజం ప్రెసిడెంట్ గారు సుదర్శన్ రెడ్డి గారిని వచ్చి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. భక్త సమాజం తరఫున మనం దాతలందరికీ కూడా ఒక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం, దానికి మీరందరూ కూడా ఇక్కడికి రావడం మాకు ఆనందదాయకంగా ఉంది. వచ్చిన మీ అందరికీ కూడా మేము మా అభినందనలు తెలియజేసుకుంటున్నాం, అలాగే కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ కాచం సత్యనారాయణ గుప్తా గారిని V3 ఛానల్ చైర్మన్ వారి వేదిక మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇలాంటి రెండవ స్పెషల్ గెస్ట్ హరిదాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. చైతన్యపురి అయ్యప్ప భక్త సమాజం వైస్ ప్రెసిడెంట్ బాబురెడ్డి స్వామిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. చైతన్యపురి అయ్యప్ప భక్త సమాజం చైతన్యపురి వారిచే నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మనం చైతన్యపురి సమాజం గురించి ఒక రెండు మాటలు చెప్పుకోవడం ఈ సందర్భంగా సమర్థనీయం కాబట్టి ఆ విషయాలను మీకు తెలియజేసుకుంటాం. చైతన్యపురి అయ్యప్ప భక్త సమాజం 1980వ సంవత్సరంలో హరిదాస్ గురుస్వామి ద్వారా స్టార్ట్ చేయబడింది ఇక్కడ చైతన్యపురి కాలనీలో. అయితే అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు దీనికి ఒక ప్రత్యేకమైన బిల్డింగ్ కానీ వసతులు కానీ ఏవి లేకపోవడం వల్ల మన చైతన్యపురి కాలనీలో ఉన్న రామాలయంలో మన పూజాధికారులు అవన్నీ కూడా మనం నిర్వహించుకోవడం కొంతకాలం పాటుగా జరిగింది. దాదాపుగా 1984-85 వరకు కూడా మన రామాలయంలోని కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడున్న ఈ సమాజం బిల్డింగ్ మనం దీన్ని కొంచెం మనం అభివృద్ధి చేసుకొని దీనిలోనే మనం చైతన్యపురి సమాజం కార్యక్రమాలతో పాటుగా అయ్యప్ప స్వామిని ఇక్కడ పెట్టుకొని మనం పూజలు నిర్వహించడం ఆ రోజు నుంచి కూడా ప్రారంభం జరిగింది. హరిదాస్ గురుస్వామి గారు 1984-85లో ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి అంతకుముందు ఇక్కడ హైదరాబాద్లో వారు బ్యాంకులో పనిచేసేవారు. వారు బదిలీ అయిన తర్వాత వారు మెదక్ డిస్ట్రిక్ట్కి వెళ్ళిపోయారు. ఆ సందర్భంగా మనకు ఇక్కడ ఒక గురుస్వామి లేని లోటు మనకు కనిపించడం వల్ల మనం ఏం చేశామంటే అప్పుడు చైతన్యపురి కాలనీలో ఉంటున్న మన కృష్ణ గురుస్వామి గారిని మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారిని ఇక్కడికి వచ్చి గురుస్వామిగా ఈ బాధ్యతను స్వీకరించి చైతన్యపురి అయ్యప్ప భక్త సమాజాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా ఆ రోజు మేము రిక్వెస్ట్ చేయడం వల్ల వారు రావడం జరిగింది. 2012 వరకు అంటే కృష్ణన్ గారు స్వర్గస్థులు అయ్యేంత వరకు కూడా ఈ సమాజాన్ని వారు నిత్యం దీని కొరకు ఎంతో కృషి చేసి అందరినీ కూడా దీన్ని సమన్వయపరిచి ఈ సమాజం అభివృద్ధి కొరకు వారు చాలా కృషి చేసిన విషయాలు మనందరికీ చాలా మంది కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసా విషయం. ఈ బిల్డింగ్ తీసుకున్న తర్వాత 1985 నుంచి కూడా మనం కొన్ని వసతులు లేకపోయినా అప్పుడు ఒకటే గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే ఉండేది. దీంట్లో గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నప్పుడు చాలా మంది దాతలు కూడా ముందుకు వచ్చి మన కార్యక్రమాలకు వారి సహాయ సహకారాలను అందించారు. ఆ సందర్భంగా మనం వారి ఇచ్చిన సహాయంతో మనం ఈరోజు ఈ 2 అంతస్తుల బిల్డింగ్ నిర్మించుకోవడం జరిగింది. ఈ బిల్డింగ్లోనే మనం నిత్యం పూజలు ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ వస్తున్నాం. గత మాసంలో మనం చైతన్యపురి అయ్యప్ప భక్త సమాజంలో పంచలోహ విగ్రహాలు విఘ్నేశ్వర స్వామిది, కుమారస్వామిది, తర్వాత అయ్యప్ప స్వామి విగ్రహాలను కూడా మనం ప్రతిష్ఠించుకోవడం జరిగింది, అంటే స్థాపన చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా నిత్య పూజలు తర్వాత మన పూజాధికారులు షోడశోపచారాలు ఇవన్నీ కూడా మనం కంటిన్యూ చేసుకుంటూ ఉన్నాం. గత 2 సంవత్సరాలుగా చైతన్యపురి అయ్యప్ప భక్త సమాజంలో మండల పూజ కార్యక్రమాల సందర్భంగా అయ్యప్పలందరికీ కూడా సాయంత్రం పూట అల్పాహారాన్ని మనం వితరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కూడా చాలా మంది దాతలు ముందుకు వచ్చి మనకు ఎంతో తోడ్పాటును అందజేశారు. వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చైతన్యపురి అయ్యప్ప భక్త సమాజం వేస్తున్న ప్రతి అడుగులోనూ దాతల సహకారం ఉంది. వీరిలో నగదు రూపేణ ప్రత్యక్ష విరాళాలను అందజేసిన వారు కొందరైతే పరోక్షంగా అందించిన వారు మరికొందరు.
అయ్యప్ప స్వాములకు అల్పాహారం వితరణ కావాల్సిన నిత్యావసర సరుకులను అందించిన వారు కొందరైతే కూరగాయలను అందించిన వారు మరికొందరు. నిత్యావసరాలకు కావలసిన ధన సహాయం చేసిన వారు కొందరైతే ఫల పుష్పాదుల పూజాది సామాన్లను అందజేసిన వారు ఇంకొందరు. స్వాముల అల్పాహార వితరణ కార్యక్రమంలో సమాజం నిర్ణయించిన వెంటనే స్పందించి 24 గంటల వ్యవధిలో కుర్చీలు పళ్ళలు సమకూర్చడంలో ముందుకు వచ్చి మా సంకల్పాన్ని సాకారం చేసిన దాతలు మరికొందరు. వీరే కాకుండా తమ అమూల్యమైన సలహాలతో మనోబలాన్ని అందించిన వారు కొందరైతే తమ అద్భుతమైన సేవలతో వివిధ సేవా కార్యక్రమాలలో ప్రత్యక్షంగా పాల్గొని శ్రమదానం చేసిన వారు మరికొందరు ఉన్నారు. ఇలా ఎందరో దాతలు వీరందరికీ కూడా చైతన్యపురి అయ్యప్ప భక్త సమాజం 2 చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈనాటి మన విశిష్ట అతిథి కాశం సత్యనారాయణ గుప్తా గారు, చైర్మన్ గారు V3 ఛానల్, వీరిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, చైతన్యపురి అయ్యప్ప భక్త సమాజానికి ప్రత్యక్షంగా పరోక్షంగా CABS అంటే ఒక గౌరవాన్ని నిలబెట్టే విధంగా తీర్చిదిద్దిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ, నేను 1990 సంవత్సరంలో ఇక్కడనే CABS మానేసుకొని 3 సంవత్సరాలు 90, 92, 3 సంవత్సరాలు రిపీట్ చేయడం. ఆ రోజు ఉన్నటువంటి కృష్ణ గురుస్వామి, బాపరెడ్డి స్వామి, మిగతా స్వాములు దాదాపుగా హైయెస్ట్ మేమే 14 మంది కన్యాస్వాములు ఆ రోజు వేసుకునేవాళ్ళు. నాకంటే ఒక సపరేట్ గా బస్సు యాత్ర పెట్టుకుంటే ఇక్కడ ఒక బస్సు సపరేట్ మాకే కేటాయించిన కృష్ణ గురుస్వామి అట్లా నా స్వామి గారు. ఈ ముగ్గురు అంటే ఎక్కడ కలిసినా ఈ రోజు వరకు అంటే 32 సంవత్సరాల ప్రయాణంలో ఈ రోజు వరకు ఎక్కడ కలిసినా అదే రెస్పెక్ట్ తోటి మేము ఉన్నాం. ఎందుకంటే ఒక ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేయాలంటే పాలిటిక్స్ లో ఎన్నైనా చేయొచ్చు, కానీ ఆ భగవంతుని సందర్శించే దాంట్లో, భగవంతుని కొలిచే దాంట్లో, ఈ హిందుత్వాన్ని కాపాడే దాంట్లో కొంత ఇబ్బంది కూడా ఉంటుంది. అంటే చాలా మనసుని కంట్రోల్ చేసుకొని ఒక నిగ్రహంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. దాంట్లో భాగంగా మాకు బాపరెడ్డి స్వామి కానీ గురుస్వామి కానీ కృష్ణ గురుస్వామి కానీ ఎక్కడ కృష్ణ గురుస్వామి చనిపోయేంత వరకు కూడా ఎక్కడ కలిసిన వారికి పాదాభివందనం చేసేవాళ్ళు. అంటే ఒక కమిట్మెంట్ అయిపోయింది. ఇప్పుడు పాలిటిక్స్కి వచ్చిన తర్వాత రకరకాల వ్యవస్థలు, రకరకాల సిస్టమ్స్ లో ఉన్నా కానీ CABS మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మాకు కల్పించినందుకైతే ఎల్లవేళలా మేము చంద్రపురి ప్రభుత్వ సమాజానికి రుణపడి ఉంటాం. దాన్ని కూడా ఈ రోజు వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో చాలా వరకు రకరకాల స్వామీజీ బృందాలు, కమర్షియల్ ఎలిమెంట్స్ ఏర్పడ్డా కానీ మాకు CABS ఒక ప్రతిష్టాత్మకంగా అంటే మంచిగా చేస్తారు, ఒక గౌరవమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్న దాంట్లో మంచి పేరు ఉన్నందుకు గర్విస్తున్నాం. ఇదే పేరు మనం అందరం కూడా కంటిన్యూ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ఫస్ట్ బహుశా నాకు తెలిసి నేషనల్ ఇన్సూరెన్స్ నుండి ఓరియంటల్ ఇన్సూరెన్స్ అనుకుంటా, ఓరియంటల్ ఇన్సూరెన్స్ నుండి ప్రప్రదంగా ప్రమాద బీమాని తీసుకొచ్చింది కూడా మరి మన CABS నుండే. ఆ రోజు ఉన్నటువంటి కృష్ణ గురుస్వామి ఓరియంటల్ ఇన్సూరెన్స్ లో ఇన్సూరెన్స్ కంపెనీలో మంచి బాధ్యత గల ఆఫీసర్ చేస్తున్నప్పుడు ఇంప్లిమెంట్ చేశారు. ఆ క్రమంలో ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ కంపెనీ కావచ్చు, మార్కెటింగ్ వచ్చిన తర్వాత చేస్తున్నారు. కానీ ఆ క్రెడిట్ మన CABS కి వస్తుంది, మన గురుస్వామికి వస్తుంది. కాబట్టి తప్పకుండా CABS నుండి ఏ కార్యక్రమం చేస్తున్నాం, వ్యక్తిగతంగా కానివ్వండి, పరోక్షంగా మేము అంటే మీడియా రంగంలో ఉన్నాం కాబట్టి ఆ మీడియా ద్వారా కూడా ఏ రోజు ఏ కార్యక్రమం చెప్పినా చేయడానికి మేము ముందుంటాం. ఒక 24 గంటల ముందు కనుక చెప్తే, ఎందుకంటే ఆ రోజు నుండి ఈ రోజు వరకు మా శివ, కమలు అందరం కలిసే ఉన్నాం. అంటే విచిత్రమైనటువంటి బంధంతో ఇక్కడ అనుబంధం పెంచుకున్నాం. పార్టీలో వేరైనా ఇంకే రకమైనటువంటి వ్యవస్థలు ఉన్నా కానీ ఒక CABS కాడికి వస్తే మాత్రం అందరూ పార్టీలన్నీ పక్కన పెట్టి ఒక యూనిటీగా ఒక హిందూయిజాన్ని లేకపోతే మన భక్తి భావాన్ని పెంచేదాకా మాత్రం కీలకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అట్లనే రెగ్యులర్ గా మాకు బాపరెడ్డి స్వామి అయితే దాదాపుగా వారానికి ఒకసారి మేము కలిసి మాట్లాడుకుంటాం. అంటే ఇక్కడ రోడ్డు మీద కలిసిన జనరల్ గా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అన్ని గ్రామాల్లో ఉంటుంది. గ్రామీణ వ్యవస్థలో చుట్టాలు కలిసినప్పుడు లేకపోతే ఊళ్ళో ఉన్న వాతావరణం కలిసినప్పుడు అమ్మ, అక్క, బాబు ఆ టైప్ లో పిలుచుకునేటువంటి వ్యవస్థని మళ్ళీ చైతన్యపురంలో చూసాం. ఈ రోజు కూడా మాకు ఎన్నో అవకాశాలు బయట ఉన్నా పోనీకి లేకుండా చైతన్యపురంలోనే శ్రీనివాసం పిలుచుకొని ఇక్కడే ఉంటాం. అంటే జస్ట్ ఆ క్రెడిట్ అంతా ఇక్కడ నిగూఢమైనటువంటి నేపథ్యం CABS అనుబంధంగా ఉన్నాం కాబట్టి
ఎందుకో ఆ ఆకర్షణ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అభిమానం కావచ్చు, ఇక్కడనే ఉంటాం. తప్పకుండా సిఏబిఎస్ కు సంబంధించి, చంద్రపూర్ ఎయిర్పోర్ట్ సంబంధించి ఏ కార్యక్రమం సోషల్ కానీ ఇక్కడ ఉన్న వేదిక ఉన్నటువంటి పెద్దలకు అనేది మన సిఏబిఎస్ కు అనుబంధంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను ఎల్లవెల్ల అండగా ఉంటానని చెప్తూ ఈ అవకాశం కల్పించినందుకు మరోసారి నమస్కారం చెప్తూ ధన్యవాదాలు. ఈనాటి రెండవ విశిష్ట అతిథి శ్రీ హరిదాస్ గురుస్వామి గారు. వీరి గురించిన కొన్ని పరిచయ వాక్యాలను తెలియజేస్తున్నారు. గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లో అధికారిగా సేవలందించిన నేటి మన రెండవ విశిష్ట అతిథి టిపి హరిదాస్ గారికి ఆధ్యాత్మిక చింతనలో మక్కువ కూడా ఎక్కువ. 1980 నుండి నేటి వరకు అవిచ్ఛిన్నంగా అయ్యప్ప స్వామి పూజలకు అలరారుతున్న ఈ చైతన్యపురి అయ్యప్ప భక్త సమాజానికి అంకురార్పణ చేసిన వారు టిపి హరిదాస్ గారు. నాటి స్వాములందరూ ఈనాడు నగరంలో గురుస్వాములుగా ఎదిగి శాఖోపశాఖలుగా విస్తరించి స్వామివారి సేవలలో తరిస్తున్నాం. హరిదాస స్వామి గారి ఆధ్వర్యంలో నేను తొలిసారిగా అయ్యప్ప దీక్షను స్వీకరించి శబరిమలలో స్వామి దర్శన భాగ్యాన్ని పొందడం నాకు ఇప్పటికీ కూడా గర్వకారణం. మెదక్ పట్టణానికి వృత్తిరీత్యా బదిలీపై వెళ్లిన హరిదాస్ గురుస్వామి అక్కడ పురవాసులతో కలిసి జీవితం అందించారు. వీరి సలహాలతో సేవలతో ఆ దేవాలయం దినదినాభివృద్ధి చెంది మెదక్ పట్టణంలో ఒక ముఖ్య దేవాలయంగా నేడు కొనియాడబడుతుండడం ఒక విశేషం. చైతన్యపురి అయ్యప్ప భక్త సమాజం హరిదాస్ గారి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి సంబంధించిన 3 పుస్తకాలను కూడా ప్రచురించడం జరిగింది. టిపి హరిదాస్ గురుస్వామి గారు నేడు మన కార్యక్రమానికి విశిష్ట అతిథిగా రావడం మన చైతన్యపురి అయ్యప్ప భక్త సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయక. నేను ఇప్పుడు చాలా రోజుల నుండి మన కృష్ణ గురుస్వామితో చాలా అనుబంధం ఉంది. అది అట్లా బాపిరెడ్డి గారితో కూడా ఇక్కడ మాల వేసి ఇక్కడ వెళ్ళిన వాళ్ళు చాలా పెద్ద పెద్ద గుళ్ళు కట్టుకొని చాలా గురుస్వామి అయిపోయారు మన రెడ్డి గారు చెప్పినట్టు. అయితే నాకు ఒక విషయాన్ని గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఒకటేంటంటే మనకు ఒక నిర్దిష్టమైన ఒక వ్యవస్థ కావాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు గురుస్వామి ఎవరైనా కూడా, నేను కానీ రెడ్డి గారు కానీ లేకపోతే ఎవరైనా కానీ వారు చెప్పింది మనం వినాలి. ఈ సంస్థలో గురుస్వామి చెప్పిందే మెయిన్. గురుస్వామి కూడా ఎట్లుండాలి అని కూడా చెప్పారు. గురుస్వామి ఇవాళ మాలేసుకొని రేపు ఇంకెక్కడికి పోకూడదు. ఇప్పుడు మన హైదరాబాదులో నేనేసిన చాలామంది చూశాను. ఇక్కడ మాలేసుకున్న తర్వాత 40 రోజుల తర్వాత మరి వారు కనబడదు. వారు ఎక్కడ ఉంటారో కూడా నేను ఇప్పుడు బహిర్గతంగా చెప్పలేను, చెప్తే బాగుండదు. అది ఏమవుతుందంటే మన హిందుత్వాన్ని చెడ్డ పేరు తెస్తుంది, మన అయ్యప్పకి చెడ్డ పేరు తెస్తుంది. మీకు ఒక్కరికే ఆ మాల వేసుకున్న ఒక్కరికే కాదు, అయ్యప్పకే చెడ్డ పేరు తెస్తుంది. అరే వాడేంటి, వాడి ఇవాళ మాల వేసుకుంటాడు, రేపు ఇంకో దగ్గర ఉంటాడు. ఆ వ్యవస్థ మారాలి. ఇంకొకటి ఏంటంటే కనీసం ఏమి లేకపోయినా కూడా ఇప్పుడు మన ఈ 41 రోజులు మనం ఏదో మాల వేసుకొని పొద్దున్న 4 గంటలు లేచి ఏదో 4:30 లేచి మనకు వచ్చిన పూజ చేసుకొని ఒక పూట భోజనం చేసి ఇలా ఉంటాం. కానీ మనతో ఎంతమంది ఇప్పుడు బయట ఛాయ్ అమ్ముతున్నారు, ఆ ఛాయ్ తాగుతారు, ఎక్కడో ఒక దగ్గర అన్నం తింటారు. అలా తినకూడదు. మనం ఎంతవరకైతే నిష్టగా ఉంటామో అంత ఫలితం మనకు దక్కుతుంది. ఇప్పుడు నేను ఒకటే అంటాను, నాకు దేవుని సాక్షిగా ఈ మాల వేసుకొని నాకు ఆపరేషన్ చేశారు. మొలతాడు కూడా తెంపుతారు, తీసేస్తారు, తెంపకూడదు, తీసేస్తారు. తీసేసిన తర్వాత మీకు ఆపరేషన్ చేస్తారు. ఎవరైనా ఏ డాక్టర్ అయినా కూడా. నాకు ఈ మాల తల మీద చుట్టి నాకు ఆపరేషన్ చేశారు 2 సార్లు. అది కూడా 2 సార్లు నాకు బైపాస్ ఆపరేషన్ అయింది. ఇంకొకసారి ఏంటంటే ఇక్కడ పిత్తరసం ఏదో అంటే ఇక్కడ ఆపరేషన్ అయింది. అట్లా ఇంకొకటి గాల్ బ్లాడర్ తీసేశారు 4 సార్లు. ఈ 4 సార్లు ఎలా నేను బతికి బయటపడ్డాను? ఒకసారి ఆపరేషన్ చేసినందుకే అక్కడ ఇంట్లో కూర్చొని బయటికి రాడు. నేను 4 సార్లు పెద్ద ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా నేను ఇప్పుడు మెదక్కి ఆల్మోస్ట్ రోజు తిరిగాను. ఎట్లా శక్తి వచ్చింది? లేదో ఒక పూట భోజనం చేసి ఈ 40 రోజులు చేసి ఏమీ రాదు, మీకు ఏమీ రాదు.
అది ఒక పట్టానికి నేను గురుస్వామిని. ఏం గురుస్వామి? 5 రోజులు అయిపోతే గురుస్వామి. వాడికి ఏం తెలియదు. శివపుత్రో మహాదేజ శివగారి ధరంధర అని చెప్పనికి కూడా రాదు. ఆ గురుస్వామి వెంట ఇంకొక పూజారి ఉంటారు. ఆ పూజారితోనే చేయిస్తాడు. ఈయన పెద్ద మాల వేసుకొని, అసలు ఏం చెప్పిందంటే మాల మనుష్యులకు వెయ్యకూడదు, ఒకటో పాదాల దగ్గర ఉండాలి, దేవుని పాదాల దగ్గర. హిందుత్వం కాపాడుకోనికి వేరే మతాలు ఏమైనా చేసుకొని మనకు దానికి సంబంధం లేదు. కనీసంలో కనీసం పొద్దున సూర్యోదయం ముందు లేచి మీకేం రాదు, నారాయణ అని కూడా రాదనుకోండి, ఒక బొట్టు పెట్టుకోండి. దేవుని దీపం వెలిగించండి. దీపం వెలిగించినప్పుడు శివ శివ అనండి, నారాయణ అనండి. ఈవెన్ నారాయణ, ఓం నారాయణాయ నమః, ఓం శివాయ నమః అని సర్వ పూజ చేయవచ్చు, షోడశోపచార పూజ చేయవచ్చు. కనీసం అంత కూడా రాదా మనకు? మనమే ఆలోచించుకోండి. హిందువులమే పుట్టి అట్లీస్ట్ ఒక దీపం పెట్టడానికి రాదా? అది ఎవరూ చేయట్లేదు. ఈవెన్ 41 రోజులు పూజ చేసి ఇరుములి కట్టుకొని శబరిమలకి వెళ్ళినా భక్తులే చేయట్లేదు. వాళ్ళు మాల తీస్తే 9 గంటలకు స్నానం చేస్తారు. మీరు 9 గంటలకు స్నానం చేయండి, 10 గంటలకు స్నానం చేయండి, 2 గంటలకు స్నానం చేయబడికి ఏం లేదు. సూర్యుడు ఉదయిస్తాడు, చంద్రుడు అస్తమిస్తాడు. కానీ మనం చేస్తే మనకే. ఇప్పుడు మనం శబరిమలకి ఎందుకు వెళ్తున్నాం? 10 కోరికలు మనసులో పెట్టి వెళ్తున్నాం. దాంట్లో 2, 3 ఆయన తీరుస్తున్నాడు, లేకపోతే ఎవ్వడు పోడు. మన కోరికలు తీర్చకపోతే శబరిమలకి ఎవ్వరు పోరు. నేను చూస్తా, అయ్యా ఏం స్వామి ఇవాళ నీకు భోజనం పెట్టారా, లేకపోతే శివుడు వచ్చాడా, లేకపోతే పార్వతమ్మ వచ్చిందా అని అడగడానికి ఎవ్వడు పోడు. మీ కోరికలు 10లో ఒక 3 అయినా ఆయన తీరుస్తున్నాడు కాబట్టి పోతున్నాడు. లేకపోతే ఈ ప్రజలందరూ స్వార్థపరులు, ఇంక్లూడింగ్ నేను దాంట్లో ఎక్సెప్షన్ కాను, ఇంక్లూడింగ్ నేను. ఆయన తీరుస్తున్నాడు కాబట్టి మనం వెళ్తున్నాం, అంతే తప్ప మనకేం భక్తి ఉండి కాదు. కానీ అది మన దగ్గర నుంచి దూరీకరించాలి. మనకి 24 గంటలు ఏం లేకపోయినా మీరు ఎక్కడ కూర్చోండి, శివశివానండి. శివశివానికి మీకేం పెద్ద డబ్బులో ఖర్చు లేదు కదా. ఆ పరిస్థితి వస్తేనే ఈ శివశివ అనేది మీకు ఎప్పటికైనా కాపాడుతుంది. ఇప్పుడు కాదు, మీకు ఎప్పుడైనా. ఫస్ట్ మీకు కష్టాలు వస్తాయి, అందరికీ వస్తాయి కష్టాలు. నాకు 4 సార్లు ఆపరేషన్ అయింది, నా పిఎఫ్ అంతా దీనికే పోయింది. కానీ నేనే ఆరోగ్యవంతుడిని ఇప్పుడు కూడా. ఎందుకు? ఆ పరమాత్మని దయ, ఆ పరమాత్మని కృప, ఆ పరమాత్మనికి నేను చేసుకున్న నామోచ్చారణ, అంతే తప్ప వేరే ఏది కాదు. ఎవ్వరు నాకు సహాయం చేసి, అంటే సహాయం చేశారు డబ్బులతో అంతటిగా, కానీ ఎవరి సహాయం వల్ల, ఎవరి కరుణ వల్ల కాదు, ఓన్లీ దేవుని వల్లే. నేను అదేనేది కనీసంలో కనీసం పొద్దున్న లేచి, సూర్యోదయం ముందు లేచి, కనీసం స్నానం చేసి, ఒక బొట్టు పెట్టుకొని, ఒక దీపం పెట్టి చేయండి. మీకు ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి, టైం పట్టవచ్చు. ఎందుకంటే మీకు ఎంత దేవుడు ఇవ్వదలుచుకున్నాడో అంతే ఇప్పిస్తాడు, ఎక్కువైతే ఇవ్వడు. అంత ఈజీగా ఎందుకు? నేను మెదకులో ఈవెన్ కమిషన్ కూడా నా మాట చెప్తే వింటాడు. అంటే గొప్పతనం కాదు నేను చెప్పేది. నేను 1984 నుంచి 82 నుంచి అక్కడ పనిచేసినందుకు నేను ఒక ప్లాట్ కొనుక్కోలేదు. ఎందుకు కొనుక్కోలేదు? పరమాత్ముడు నాకు అంతే రాసిపెట్టాడు. మా చైతన్యపు ఇల్లు మాత్రమే రాసిపెట్టాడు, ఇంకేం రాసిపెట్టలేదు. అందుకే మనం అనుకుంటే జరగవు, పరమాత్ముడు అనుకోవాలి. ఆ పరమాత్ముడు అనుకోవాలంటే నేను ఇంకొక ఉదాహరణ చెప్తాను. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? మీరు బోరు కొట్టిస్తున్నారంటే సారీ, బోరు కొట్టియట్లేదు. నేను మీకు చెప్పాలి నా విషయాలని చెప్పి చెప్తున్నాను. దేవుని విషయాలు, నా విషయాలు. నేను మా బాబుకి ఉద్యోగం రాలేదు. ఒక చదువుకున్న తర్వాత ఒక 3 నెలలు 4 నెలలు రాలేదు. వాడు చాలా బాధపడ్డాడు. అయితే నేను గణపతి తర్పణం అని ఒకటి ఉంది. ఆ గణపతి తర్పణం 3:30కి లేచి 41 రోజులు చేశాను. 41 రోజులు చేయకముందే వానికి ఉద్యోగం వచ్చింది. అదేవిధంగా ఒకటోసారి ఈ మాల తలకు కట్టి నేను ఆపరేషన్ చేస్తుంటే మెదక్ నుంచి 2 బస్సులు వచ్చినాయండి. 2 బస్సులు వచ్చినాయండి. వచ్చి కృష్ణాయ గోవిందాయ గోవీజన వల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర తంత్ర యంత్ర ఔషధ అస్త్ర శస్త్రాణి సంహర
మృత్యోర్మోజయ మోజయ ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే జ్వాలాపరీతాయ సర్వదిక్షోభనకరాయ భూం పట్ బ్రహ్మణే పరంజ్యోతిషే స్వాహ. ఈ మంత్రాన్ని వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అక్కడ కూర్చొని చదివారండి. ఎక్కడ జరగలేదు, ఏ ఆసుపత్రిలో జరగలేదు. వాళ్ళు వచ్చి చదివారు, వాళ్ళే ధన సహాయం చేశారు. 2.5 లక్షలు నాకు తెలుసు. రవీంద్ర, ఉప్పల రవీందర్ అనే అబ్బాయి చేశాడు. ఆయన ఎవరో నాకు తెలియదు. ఇదంతా ఎలా జరుగుతుంది? ఆయన కృప. అందువల్ల దయచేసి మీరేమనుకోకపోతే పొద్దున ఎవరైనా కానీ స్నానం చేయండి, ఒక దీపం పెట్టండి. కనీసం ఏమీ లేకపోయినా కూడా నారాయణ నారాయణ అని మీరేం ఏ పూజ అయినా చేయవచ్చు. శివాని ఏ పూజ అయినా చేయవచ్చు. షోడశోపచార పూజ కూడా చేయవచ్చు శివాని. ఎందుకంటే మనకు మంత్రాలు రావు, మనం చదువుకోలేదు. మనం పూజారి మాత్రమే మంత్రాలు మనకు తెలియదు. కానీ ఆ శివ అనే పదం ఉందే, అది చాలా గొప్పది. అది మీకు దాని యొక్క విలువ కానీ దాని యొక్క ప్రవర్తన కానీ మీకు తెలియదు, నాకు తెలుసు. అందుకోసం చెప్తున్నా, దయచేసి కనీసం ఇప్పటి నుంచి అయినా మీరు అది చేయండి. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే, ఒక మంచి ఒక గ్రూప్ ఉండాలి, ఒక 10 మంది. దేనికైనా ఇప్పుడు మనకు ఈ 41 రోజుల్లో మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. కాబట్టి ముందుగా మనం కనకాభిషేక డోనర్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారికి ఈ విశిష్ట అతిథుల చేతుల మీదుగా అభినందన కార్యక్రమాన్ని, సన్మాన కార్యక్రమాన్ని జరుపుకుందాం. డిసెంబర్ 25వ తారీఖు నాడు చైతన్యపురి అయ్యప్ప భక్త సమాజం మహాపూజను నిర్వహించడం జరిగింది. ఆ సందర్భంగా మేము ఒక చిన్న కార్యక్రమాన్ని చేపట్టడం కూడా జరిగింది. అదేంటంటే కనకాభిషేకం. అంటే విరాళాలు, స్వాములు ఇచ్చిన డబ్బులతో అయ్యప్ప స్వామికి కనకాభిషేకం చేయడం. ఆ చేసిన డబ్బును మేము దాంట్లో బిడ్డింగ్ చేయడం, అంటే వేలం పాట పాడడం. దాంట్లో హైయెస్ట్ బిడ్డర్గా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు 1,16,000కు దాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి చైతన్యపురి అయ్యప్ప భక్త సమాజం తరఫున మేము ఈరోజు సన్మానాన్ని చేస్తున్నాం. మీరందరూ కూడా చప్పట్లతో వారిని ఆశీర్వదించాల్సిందిగా. అర్జెంట్ పని మీద మన విశిష్ట అతిథి గారు కూడా వెళ్తున్నారు కాబట్టి వారిని కూడా చిన్న సన్మాన కార్యక్రమం వారికి కూడా ఏర్పాటు చేస్తున్నాం. వీరి విద్యాభ్యాసం తర్వాత హైదరాబాద్లో ఉన్న డిఫెన్స్ మెట్రోపాలిటన్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో జూనియర్ సైన్స్ అసిస్టెంట్గా ప్రారంభించిన వీరి ఉద్యోగ ప్రస్థానం వీరిని ఒక ఉన్నత స్థాయి శాస్త్రవేత్తగా దేశం ముందు నిలిపింది. వీరు మెటీరియల్స్ రీసెర్చ్ సొసైటీ ఆఫ్ ఇండియా మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటల్స్లో సభ్యులుగా కొనసాగుతున్నారు. వీరి సేవలను గుర్తించి ఇండియా ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ సొసైటీ వారు 2005లో విజయరత్న అవార్డుతో సత్కరించడం జరిగింది. వీరు ఒక శాస్త్రవేత్త మాత్రమే కాదు, వీరు ఒక ఆధ్యాత్మికవేత్త కూడా. చక్కని రచయిత. భగవద్గీత గ్రంథాన్ని సరళీకృతం చేసి ఆధ్యాత్మిక జ్ఞాన సంపదను సమాజానికి అందించడంలో ఎనలేని కృషి చేసిన వారు శ్రీ ఒడ్డు శివకేశవం గారు. శ్రీమతి గన్నమనేని ప్రభావతి లక్ష్మి గారు వీరి ధర్మపత్ని. ఆదర్శ దంపతులకు 3 సంతానం. ఈరోజు మన చైతన్యపురి అయ్యప్ప భక్త సమాజం ద్వారా జరుపుకుంటున్న ఈ దాతల సన్మాన కార్యక్రమానికి వీరు ముఖ్య అతిథిగా రావడం మనందరికీ కూడా సంతోషదాయకం. ఈ సందర్భంగా ముఖ్య అతిథి వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.
రామ 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 నామ తారకం 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 రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం రామకృష్ణ వాసుదేవ భక్తి ముక్తిదాయకం జానకీ మనోహరం సకల లోకనాయకం జానకీ మనోహరం సకలలోకనాయకం జానకీ మనోహరం సకల లోకనాయకం జానకీ మనోహరం సకలలోకనాయకం శంకరాది సేవ్యమాన దివ్య నామ కీర్తనం శంకరాది సేవ్యమాన దివ్యనామ కీర్తనం శంకరాది సేవ్యమాన దివ్య నామ కీర్తనం శంకరాది సేవ్యమాన దివ్యనామ కీర్తనం. హరి ఓం. మీరంతా ఇక్కడ చక్కగా చైతన్యపురి అయ్యప్ప భక్త సమాజం ఏర్పరచుకుని అందులో పాల్గొనే విశిష్ట సభ్యులకి సన్మాన సత్కార కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఇది చక్కని పరిణామం. ఇందాక వారు చెప్పినట్టు ఒక పువ్వు పుట్టిన తర్వాత అది పెద్దదయ్యి పిండి అవుతుంది. ఈ పిండి కాయ అవుతుంది, కాయ పండు అవుతుంది. పండు అయినప్పుడు అందులో ఉన్న మాధుర్యం మనకు తెలుస్తుంది. కానీ పండు అయ్యేసరికి పువ్వు ఉండదు. అట్లాగే ఇక్కడ మీకు ఎవరైతే దీన్ని స్థాపించారో వాళ్ళు లేరు. ఇప్పుడు ఫలస్య మూలం పుష్పం, ఫలం పుష్ప వివర్జితం అన్నాడు. అంటే ఫలానికి కారణము పువ్వు, కానీ పండు వచ్చేసరికి పువ్వు ఉండదు. ఫలస్య మూలం పుష్పం, ఫలం పుష్ప వివర్జితం. జ్ఞానస్య మూలం కర్మ, జ్ఞానం కర్మ వివర్జితం అన్నాడు. అంటే ఏంటి? మీకు జ్ఞానం రావటానికి ఇందాక హరిదాస్ గారు చెప్పారు, మీరు ఇట్లా ఊరికే రావడం, మాలేసుకుని నియమాలు పాటించుకోకుండా ఉండడం అనేది ఎప్పుడు వస్తుందంటే మీకు జ్ఞానం వచ్చినప్పుడు వస్తుంది. అది జ్ఞానం రాకపోతే వచ్చి కర్మలో ఆగిపోతే ఫలితం లేదు. కానీ జ్ఞానస్య మూలం కర్మ, కర్మ సరిగ్గా చేస్తే మీకు జ్ఞానం తప్పకుండా వస్తుంది. జ్ఞానం కర్మ వివర్జితం. జ్ఞానం వచ్చేసరికి అప్పుడు మామూలు చేసే పనికి పెద్ద ప్రాముఖ్యత ఉండదు. అట్లానే ఎవరైనా చిన్న పిల్లోడు శిశువుగా పుట్టినప్పుడు ఏడవటం చెప్తే ఏమీ రాదు. కానీ పెద్దవాడై ఎంతో పరిణామం చెంది ఇదిగో ఇలా మనం ఈ సమాజంలో, సభ్య సమాజంలో ముఖ్యమైన స్థానాన్ని అలంకరించి ఈ దేశానికి, సమాజానికి సేవ చేయటానికి అవకాశం దొరుకుతుంది. అట్లా అందరికీ దొరుకుతుంది. అయితే ఎవరికి దొరకదంటే శ్రద్ధ లేని వాళ్ళకి దొరకదు. శ్రద్ధ ఉంటే, శ్రద్ధగా ఉన్న వాళ్ళకే సిద్ధి కలుగుద్ది. శ్రద్ధ లేకపోతే సిద్ధి రాదు. ఒక రైతు పొలంలో ఒక విత్తనం నాటాడు. విత్తనం నాటిన తర్వాత అది మొక్క వస్తుంది. ఆ మొక్కకి ఎరువేయాలి, నీరు పోయాలి, మేకలు, గొర్రెలు, బర్రెలు తినుకోకుండా దాన్ని మదుపు చేయాలి. అట్లా కొన్నాళ్ళు సాగితే అది పెద్దదై ఇదవుతుంది. మనకు కూడా మనము చేసే కర్మ చక్కగా ఉండాలి. చక్కని కర్మ చేస్తే మీరు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, జ్ఞానం వస్తుంది. నేను ఒక చిన్న ఇంజనీరింగ్ చదివా, తర్వాత వాళ్ళు చెప్పినట్టు ఎంటెక్ చేశా, పిహెచ్డి చేశా, ఎన్నో ఇది చేశాం. కానీ సంతృప్తి లేదు. ఎందుకు సంతృప్తి లేదు?
మనం ఏవో ఇవన్నీ చేస్తున్నాం, ఇది సత్యం కాదని అనిపించింది నాకు. ఒక శాస్త్రవేత్తగా ఇది సత్యం కాదని అనిపించింది. సత్యమైతే మనం చేసిన ఆ శాస్త్రం అట్లానే ఉండాలి. దాన్ని మళ్ళీ పరిణామక్రమంలో ఇంకొక అతను వచ్చి దాన్ని అనువర్తనం చేయకూడదు, మాడిఫై చేయకూడదు. కానీ సైన్స్లో ఇటువంటి ఎన్నో జరిగినాయి. అందుకని అసంతృప్తితో నేను భారతం చదివా, రామాయణం చదివా, భాగవతం చదివా, అన్నీ చదివా. భగవద్గీత చదివిన తర్వాత కానీ నాకు జ్ఞానం రాలా. భగవద్గీత అన్ని శాస్త్రముల యొక్క సారాంశం భగవద్గీతలో పెట్టాడు పరమాత్మ. అష్టాదశ పురాణాని నవవ్యాకరణాని చ నిర్మధ్యతి తురో వేదాన్ మునినాం భారతం కృతం. అంటే వేదవ్యాస మునీంద్రుడు 18 పురాణాలు, 9 వ్యాకరణాలు, 4 వేదాలు, వీటి సారమంతా కలిపి 1,00,000 శ్లోకాల మహాభారతంగా రచన చేశాడు ఆయన. దాన్ని కృష్ణ పరమాత్మ మళ్ళీ పునర్మదించి దాన్ని 700 శ్లోకాలు కదా భగవద్గీతగా తయారు చేశాడు. భగవద్గీతలో లేనిది బయట ఎక్కడా లేదు. నేను చదివాను, అర్థం చేసుకున్నాను, ఆచరించాను. పరమాత్మ సాక్షాత్కరించాడు. నన్ను భగవద్గీత రాయమంటేనే రాశాను. నేను డిఫెన్స్లో ఒక సైంటిస్ట్గా, డైరెక్టర్గా పనిచేసి రిటైర్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు ప్రిన్సిపాల్గా ఇస్తామని రమ్మన్నారు. వెళ్దామని అనుకుంటున్నాను. అనుకునేటప్పుడు ఒక రోజున నా శ్రీమతి కూడా పక్కనే ఉంది. మీ ఆయన ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్గా పెట్టడానికి రెడీగా ఉన్నాడు, నీకు చెప్పాడా అని అడిగాడు పరమాత్మ. నాకు చెప్పలేదు ఉంది. నీ ఎదురుగుండానే ఉన్నాడు కదా, అడుగు అన్నాడు ఆయన. అప్పుడు ఆవిడ నన్ను అడిగింది. అడిగితే నేను చెప్పాను, ఏమి లేదు, ఇది ఇంకా ఒక కొలిక్కి రాలేదు, సంప్రదింపులు జరుగుతున్నాయి, వెళ్దామని అనుకుంటున్నాను, డిసైడ్ అయిన తర్వాత నేను నీకు చెబుదామని ఇంతవరకు చెప్పలేదు, అంతకన్నా ఏమి లేదన్న. ఆయన ఏమన్నాడంటే, వెళ్ళొద్దు, ఇంజనీరింగ్ కాలేజీలో ప్రిన్సిపాల్గా చేరొద్దు, నువ్వు, నేను నీకు జ్ఞానం ఇచ్చా, ఈ జ్ఞానాన్ని నువ్వు భగవద్గీత రాసి లోకానికి పంచిపెట్టన్నాడు. పంచిపెట్టంటే ఆయన నన్ను అట్లా అడిగినందుకు నాకు సంతోషించా. కానీ ఆయన ఏమన్నాడు, నీకు 5 ఏళ్ళు ఇస్తా టైం, నువ్వు ఒకవేళ రాయలేకపోతే 2 ఏళ్ళు ఎక్స్టెన్షన్ ఇస్తానన్నాడు. 5 ఏళ్ళలో రాయమంటున్నాడు, 2 ఏళ్ళు ఎక్స్టెన్షన్ ఇస్తానంటున్నాడు. నా దగ్గర పాండిత్యం లేదు, ప్రతిభ లేదు, భాష లేదు, ఏమీ లేదు. నేనేదో ఇంజనీరింగ్ చదువుకుని ఇంజనీరింగ్లో చేశా, అందులో నాకు నాలెడ్జ్ ఉంది. మరి తెలుగులో రాయాలి, ఇప్పుడు నాకేమి రాదు, ఎట్లా అని అనుకుని, ఆయనకి తెలియదా, ఆయనకి తెలియకుండానే నన్ను రాయమని అడిగాడా అని సంకల్పం చేసి రాశా. ఎందుకంటే నాకు తెలిసిన ఒక స్వామి 18 ఏళ్ళు రాశాడు భగవద్గీత. ఇంకొక ఆయన ఇక్కడే ఉస్మానియా యూనివర్సిటీలో పుల్లెల శ్రీరామచంద్రుడు అని ఉన్నాడు, సంస్కృత పండిట్టు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేశాడు ఆయన. ఆయన శంకరాచార్యుల వారు రాసిన భగవద్గీతను సంస్కృతంలో రాసిన దాన్ని తెలుగులో తర్జుమా చేయడానికి 10 ఏళ్ళు తీసుకున్నాడు ఆయన. ఈ 2 విషయాలు నాకు తెలుసు. ఆయనేమో 18 ఏళ్ళు తీసుకున్నాడు భగవద్గీత రాయటానికి, ఈయన ట్రాన్స్లేట్ చేయడానికి 10 ఏళ్ళు తీసుకున్నాడు. నన్ను పరమాత్మ 5 ఏళ్ళలో రాయమంటున్నాడు. ఇది నా వల్ల అయ్యే పని, నన్నయ్య బట్లాగా అయిపోతానేమో అనుకున్నా మనసులో. కానీ అడిగింది పరమాత్మ కాబట్టి పోతనకి ఏం చెప్పాడు, పోతన ఏమన్నాడు, పలికడిది భాగవతమట, పలికించడి వాడు రామభద్రుండట, పలికిననే భవహరమగునట, పలికెదా వీరుండుగాద పలుకొకనేలా అని పోతన ఎట్లా అయితే రాశాడో నేను కూడా అట్లానే సంకల్పం చేసి, మీరు నమ్మరో, 1 సంవత్సరం 2 రోజుల్లో పూర్తి చేసేసా భగవద్గీత. ఇదే నేను రాసిన భగవద్గీత. శ్రీమద్ భగవద్గీత ముక్తి సోపానము తాత్పర్య సహిత వ్యాఖ్యానం అని రాశా. అంతకుముందు ఎవరు ఇట్లా రాయలా. అంటే నేను గొప్ప అని చెప్పట్లేదు, నేను సైంటిస్ట్ అవ్వటం మూలంగా నేను మూలాల్లోకి వెళ్ళి 23 గ్రంథాలు చదివా భగవద్గీత. ఎవరెవరో రాసింది, పుల్లెల శ్రీరామచంద్రుడిది కూడా చదివా, అన్నీ చదివా. చదివి సామాన్య మానవులకి ఎలా అర్థమవుతుంది,
ఎలా అర్థమయ్యేటి చెప్పాలి. చెప్తే అప్పుడు అందరికీ తెలుస్తుంది. ఇదిగో నేను రాసిన గీత మీద ఎంతోమంది ఎన్నో వ్యాఖ్యలు చేశారో. జస్టిస్ చలమేశ్వర్ రాశాడు, ఉత్తరం రాశాడు ఆయన లెటర్ హెడ్ మీద. శ్రీయుతుడు శివకేశవం గారికి మీరు పంపిన శ్రీమద్ భగవద్గీత అందినది, చాలా సంతోషము. చిన్న తరగతుల పిల్లలకు సైతం అర్థమయ్యేట్లు సులభ పద్ధతిలో వ్రాసిన ఈ గ్రంథము చాలా అమూల్యమైనది. ఇది ప్రతి ఇంటిలోనూ తప్పక ఉండవలసిన గ్రంథరాజము. ధన్యవాదములు. భవదీయుడు పరమేశ్వర్. ఇట్లా గరికపాటి నరసింహారావు కూడా రాశాడు నాకు. ఈ వ్యాఖ్యాన కౌశలానికి నా నమస్కారం అన్నాడు. ఎంతోమంది రాశారు, అవన్నీ మనకు ప్రస్తుతానికి అనవసరం. ఇక్కడ ఏంటంటే పరమాత్మని కరుణ ఉంటే మోకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం అన్నాడు. మోగవాడు మాట్లాడతాడంట వాచాలతో, కుంటివాడు కొండలు కూడా దాటుతాడంట. అట్లానే మనకి నమ్మిక ఉండాలి. నమ్మిక, దీన్నే పరమాత్మ శ్రద్ధ అన్నాడు. భగవద్గీతలో 17 సార్లు పర్యాయ పదంగా వాడాడు శ్రద్ధ అనే దాన్ని. 1-2 సార్లు కాదు, 17 సార్లు వాడాడు. ఎందుకు వాడాడు? అదంటే అంత ఇంపార్టెన్స్ ఉంది. అందుకే భగవద్గీత ముగించబోయే ముందు శ్రద్ధాత్రయ విభాగ యోగం అని ఒక అధ్యాయాన్ని కేటాయించాడు. అధ్యాయాన్ని కేటాయించి ఆఖరిని అంటాడు, అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చేయత్ అతడి చిచ్చతే ప్రార్థన ప్రేత్యనో యః అని తేల్చి చెప్పేశాడు. అశ్రద్ధతో చేసేది దానము గాని తపస్సు గాని హోమం గాని ఏమి ఎందుకు పనికిరావు. అసత్, అది సత్యం కాదు, అసత్యేనన్నాడు. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చేయత్ అసలు చిచ్చతే ప్రార్థన ప్రేత్యనయ. దానివల్ల నీకు ఈ లోకంలో సుఖం లేదు, పరలోకంలో గతులు కూడా
పెద్దదైంది. మన సుదర్శన్ రెడ్డి గారు, బాబిరెడ్డి గారు, హరిదాస్ స్వామి, కృష్ణస్వామి వీళ్ళంతా దీనికి పిల్లర్స్. ఆ రోజున మేము చిన్నపిల్లలం. ఈ రోజున మేము తెల్లంటికలు వచ్చినాయి, మేము పెద్ద వయసులోకి వచ్చాం. అంటే వయసు పరంగానే చెప్తున్నా. కానీ మా కృష్ణస్వామి తర్వాత అంతటోడు ఈ సమాజాన్ని అలానే కంటిన్యూ నడిపిస్తున్నారు. ఒక గొప్ప మహానుభావుడు ఆయన కూడా. మా గురుస్వామి తర్వాత ఆయనే మేము ఎప్పుడు గుర్తు చేసుకుంటాం. గురుస్వామి శరీరం అయితే ఆయన ఆత్మ ఇక్కడే ఉంది. ఇంకా ఇలా ఈ రూపంలో చప్పట్లు కొట్టుకోవాలి. గురుస్వామి సైన్స్ చేయడానికి అన్నిటికీ ముందు వయసుతో లేకుండా పరుగులు తీసి పనిచేస్తుంటారు స్వామి. స్వామి శరణం. అయ్యప్ప ఇంకా ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. సేవలు మా మామయ్య కొడుకు వాడు. మేమందరం కూడా ఒక సమిష్టిగా ఈ సమాజానికి చేయాలనే సంకల్పంతో మా సుబ్బారామయ్య కానీ మా వీడు కానీ మా శ్రీను, వీడు అన్నందుకు తప్పుగా అనుకోవద్దు, మా మేనమామ కొడుకేవాడు.